ఇక మిగతాది ఇంకో మూడో అవకాశం కూడా ఉంది. ఈ మూడో అవకాశంలో బీసీ సామాజిక వర్గం నుంచి యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు ట్రై చేస్తున్నారు, అలాగే వర్ల రామయ్య గారు లాంటి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడేమైనా కొత్తగా ఆలోచించి ఈ మహానాడు తరువాత కొత్తగా ఆలోచించి ఈ డబ్బులు, బ్యాక్గ్రౌండ్, పలుకుబడి, పేరు, వ్యాపారం ఇవేమీ లేని వ్యక్తులు, జెండాని పట్టుకుని మోసిన కరుడుగట్టిన వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక, అంటే బీజేపీ, కాంగ్రెస్ పిక్ చేసుకుంటాయి కదా నేషనల్ ఛానల్స్, అంటే హానెస్ట్ అండ్ డెడికేటెడ్ పర్సన్స్ని, అలాంటి వ్యక్తులుగా టీడీపీ కూడా ఎవరినైనా పిక్ చేసుకొని రాజ్యసభకి ₹1 అవసరం కూడా లేకుండా తీసుకువెళ్ళి పార్టీ తరపున ఒక పేద కరుడుగట్టిన టీడీపీ వ్యక్తికి, జెండా పట్టుకున్న వ్యక్తికి ఏమైనా అనూహ్యంగా ఇస్తే గనక ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పలేనంత సెన్సేషనల్ అవుతుంది. బట్ ఆ విషయంగా ఆలోచిస్తారా? రాజ్యసభ అంటే అందరికీ తెలిసిందే ఏ స్థాయి వ్యక్తులు ఎవరెవరిని రికమెండ్ చేస్తారు అనేది. బట్ కానీ మూడు స్థానాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి మూడో విషయంలో అలా ఆచితూచి అడుగులేసే అవకాశాలు ఎక్కడో ఉన్నట్టుగా తెలుస్తోంది. లోకేష్ గారి లెక్కల అంచనాల ప్రకారం ఒక పార్టీ కరుడుగట్టిన వ్యక్తికి అలాంటి వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ పెట్టినప్పుడు పార్టీ మీద నమ్మకం పెరుగుతుంది అని లోకేష్ గారు కూడా ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. రైట్, ఇలా అంటే కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరికి, కాపు సామాజిక వర్గం నుంచి ఒక బలమైన ఢిల్లీ సర్కిల్స్లో బలమైన వ్యక్తిగా ఉన్న సానా సతీష్ గారు, మూడవది పార్టీ జెండా తప్ప ఇంకొక ఎజెండా లేని కరుడుగట్టిన వ్యక్తులు ఎవరైనా ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇది టీడీపీ విషయానికి వస్తే.